హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వీడియోలో అప్పటి సినీ నటి జయసుధ గారి గురించి తెలుసుకుందాం. జయసుధ గారు డిసెంబర్ 17, 1958న తమిళనాడులో మద్రాసులో ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఈమె తల్లి పేరు జోగాబాయి మరియు తండ్రి పేరు నిడదవోలు రామేశ్వరరావు. అలాగే జయసుధ తాతగారైన నిడదవోలు వెంకట్రావు ప్రముఖ పండితుడు మరియు సాహిత్య చారిత్రకారుడు. అలాగే జయసుధ గారి మొదటి వివాహం సినీ నిర్మాత వడ్డే రమేష్ బావమరిది కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్తో జరిగింది. అయితే ఆ వివాహం విడాకులతో ముగిసింది. ఆ తరువాత ఆమె 1985లో నటుడు జితేంద్రకు బంధువైన నితిన్ కపూర్ను వివాహం చేసుకున్నారు మరియు వారికి 2 కుమారులు. వారి పేర్లు నిహార్ మరియు శ్రేయాన్. జయసుధ తన 13 ఏళ్ల వయసులో పండంటి కాపురం అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకుడు కె బాలచంద్రన్ ఆమెకు తమిళ చిత్రం అరంగేట్రంలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. అక్కడ ఆమె కమల్ హాసన్తో స్పేస్ను పంచుకుంది. ఆ తరువాత బాలచంద్ర దర్శకత్వం వహించిన సొల్లతాన్ నినయ్ కిరణ్, నాన్ అవినలై మరియు అపూర్వ రామ్గంగల్ మరియు చిరంజీవితో ఇది కథ కాదు చిత్రాలలో ఆమె తెలుగు మరియు తమిళంలో అనేక చిత్రాలలో నటించారు. అప్పటికే సుజాత అనే మరో నటి ఉండడంతో ఆమె తన పేరును సుజాత నుండి జయసుధగా మార్చుకున్నారు. ఆమె కీర్తి తరువాత బాగా వ్యాపించింది. తెలుగు సినిమా లక్ష్మణరేఖలో హీరోయిన్గా ఆమె తొలి పాత్ర ఆమె దృష్టిని ఆకర్షించినప్పటికీ జ్యోతి జయబాదురి నటించిన హిందీ చిత్రం మిలీ రీమేక్లోని టైటిల్ రోల్ ఆమెను తెలుగు చిత్రాలలో పెద్ద స్టార్గా మార్చిందని చెప్పవచ్చు. ఆమె ఇప్పుడు గొప్ప తెలుగు నటి అయిన సావిత్రి వారసురాలిగా పిలువబడుతుంది మరియు అనేక బలమైన పాత్రలు కూడా పోషించింది మరియు అద్భుతమైన పరిధిని కూడా చూపించింది. ఆమెకు సహజ నటి అనే బిరుదు ఇవ్వబడింది. ఆమె 1977లో అడవిరాముడు చిత్రంలో నటించి భారీ విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలగొట్టింది. ఆ తరువాత 1981లో ప్రేమాభిషేకం వంటి ఒరిజినల్ తెలుగు సినిమాలలో ఆమె నూతనత్వం మరియు గర్వం లేకపోవడం ప్రదర్శించడంతో అందరికీ ఆమె నచ్చిందని చెప్పవచ్చు. ఇందులో ఆమె డీగ్లామరైజ్డ్ వేశ్యగా సహాయక పాత్ర పోషించింది. అలాగే జయసుధ గారు వివిధ పాత్రల్లో 300 కంటే ఎక్కువ చలనచిత్రాలలో నటించింది మరియు ఒక్క సంవత్సరంలో ఆమె 24 చిత్రాలు విడుదలయ్యాయట. ఆమె సమకాలీన నటీమణులు శ్రీదేవి మరియు జయప్రద మధ్య భారీ పోటీ ఉండేదని చెబుతున్నారు అప్పటి పరిశ్రమలో. అయినా సరే ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే 1976లో విడుదలైన జ్యోతి మరియు 77లో విడుదలైన ఆమె కథ, 82లో విడుదలైన గృహప్రవేశం మరియు 2004లో విడుదలైన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మరియు 2008లో విడుదలైన కొత్త బంగారు లోకం. ఈ 5 చిత్రాలలోని ఆమె నటనకు ఆమెకు 5 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా గెలుచుకున్నారు. అలాగే భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి ఆమె ఏఎన్ఆర్ జాతీయ అవార్డును 2008వ సంవత్సరంలో అందుకున్నారు మరియు ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా ఆమె అందుకున్నారు. అలాగే జయసుధ తన నటనకు గాను ఇప్పటి వరకు 9 రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి అలనాటి జయసుధ గారి గురించి. ఇలాంటి మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.